అలాగే అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి అని అర్థం కావాలంటే అసలు ఫస్ట్ యాప్టిట్యూడ్ మన భాషలో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి అంటే మన తెలుగు దాన్ని ఏమని పిలుస్తాం అసలు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, నాలెడ్జ్ అంటే జ్ఞానము, మరి యాప్టిట్యూడ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు సీరియస్ గా స్టూడెంట్స్ గూగుల్ తీసి యాప్టిట్యూడ్ అని కొడతారు. అది తెలుగులో యోగ్యత అని ఇస్తుంది. కానీ యాక్చువల్ గా యోగ్యత అంటే ఇంగ్లీష్ ఎబిలిటీ. సో అదొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్లో కూడా తప్ప ఆన్సర్లు ఉంటాయని. సో మరి యాప్టిట్యూడ్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. సో ఒక చిన్న సింపుల్ లాజిక్ చెప్తానండి. యాప్టిట్యూడ్ అంటే ఏంటో తెలియాలంటే యాప్టిట్యూడ్ కొన్న బేసిక్ మీనింగ్ చూస్తే ఇంగ్లీష్లో జనరల్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు డూ ఎ టాస్క్. ఒక పనిని సక్రమంగా చేయడానికి మనిషికి కావాల్సిన బేసిక్ ఎబిలిటీని యాప్టిట్యూడ్ అంటాము అంటాడు. అంటే ఒక పని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎంత మోతాదులో, ఎలాంటి విధంలో చేయాలో తెలిసిన వాడికి యాప్టిట్యూడ్ ఉంది అంటాం. ఇదంతా కలిపి ఒక చిన్న విషయంలో చెప్పాలి అంటే మనకు ఒకసారి మనం ఆలోచించుకుంటే చిన్నప్పుడు మనం ఏదైనా ఒక చిన్న నాన్ సెన్స్ పని చేసామనుకోండి, ఇంట్లో పేరెంట్స్ తిట్టేవాళ్ళు. నువ్వు బీటెక్ చదువు అంటే నేను బీటెక్ చదివాను, నువ్వు బీటెక్ చదువుతున్నావు, థర్డ్ ఇయర్ లో ఉన్నావు, ఇంత చదువుకున్నావు, ఇంత విచిత్రమైన నాన్ సెన్స్ పని చేస్తున్నావు, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని తిట్టేవాళ్ళు. ఆ తెలివి లేదా అంటే ఓకే, తెలివి, బుద్ధి, జ్ఞానం లేదా అని తిట్టేవాళ్ళు. సో ఆ బుద్ధి అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమనొచ్చు అంటే యాప్టిట్యూడ్.